డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గృహ నిర్బంధంలో ఉండాలన్న పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరిని పోలీసులు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చెవిరెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద కారు దిక్కుండా అందులోనే కూర్చున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాసేపటి తర్వాత మోహిత్ రెడ్డిని పోలీసులు వెనక్కి పంపారు. తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గృహ నిర్బంధంలో ఉండాలన్న పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరిని కూడా పోలీసులు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చెవిరెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద కారు దిక్కుండా అందులోనే కూర్చున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరి కాసేపటి తర్వాత మోహిత్ రెడ్డి పోలీసులు వెనక్కి పంపారు. తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గృహ నిర్బంధంలో ఉండాలన్న పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డి స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చంద్రు, మొత్తం మీద నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటు పద్మావతి విశ్వవిద్యాలయం దగ్గర ఇటు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక హైడ్రామా అయితే నడిచింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే వైసీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇద్దరు కలిసి స్ట్రాంగ్ రూమ్ వద్దకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే మొన్న జరిగినటువంటి అల్లర్లకి సంబంధించి వీరిని పూర్తిగా గృహ నిర్బంధంలోనే ఉండాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాళ్ళు దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఈ రోజు నిన్న రాత్రి అయితే వాళ్ళ స్ట్రాంగ్ రూమ్ వద్దకైతే చేరుకున్నారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళి తీరాలి అని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టడంతో అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కావచ్చు, మరోవైపు ఇటు పోలీసులు పూర్తిగా వారిని వారించి వారిని వెంటనే అక్కడి నుంచి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. కానీ ముఖ్యంగా మొదట ఏదైతే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ప్రసార మాధ్యమాల ద్వారా ఒక వార్త అయితే వచ్చింది. కానీ ముఖ్యంగా వాళ్ళని పూర్తిగా మేము అదుపులోకి తీసుకోలేదు. కానీ వారి వాహనాలను తీసుకొచ్చి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉంచామని చెప్పేసి పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగినటువంటి గొడవకి సంబంధించి ఇప్పటికే ప్రధానంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైనే చాలా ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వీరు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎందుకు వెళ్తున్నారు అనే దాని మీద ఇటు టీడీపీ నాయకులు అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో
ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి రూములు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలు తరలింపుకు సంబంధించి టీడీపీ నాయకులకి ఎటువంటి సమాచారం లేకుండా కేవలం వైసీపీ నాయకులకి సమాచారం మాత్రం ఇచ్చి అక్కడికి రప్పించుకున్నారని చెప్పేసి గతంలోనే వాళ్ళు ఆరోపించిన పరిస్థితి ఉంది. ఈవీఎంలో భద్రత పైన కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈయన చూస్తే ఏదైతే వైసీపీ నాయకులు చూస్తున్నట్లయితే పూర్తిగా ఆ ప్రాంతానికి చేరుకొని ఏం చేస్తారో అనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి పోలీసులు రాత్రుల పూట స్ట్రాంగ్ రూమ్ వద్దకి అనుమతించబోమని చెప్పేసి గట్టిగా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల వైఫల్యం పై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపై అంటే ఏదైతే వైసీపీ నాయకులపై తీవ్ర చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చంద్రు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.